ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. నిన్నగాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం అప్పుడే 5 రోజులు పూర్తి చేసుకుని 6వ రోజులోకి అడుగుపెట్టింది. మొదటి రోజు ఏకంగా త్రిబుల్ ఆర్ పుష్ప 2 రికార్డ్స్ని బద్దలు కొట్టి పవన్ కళ్యాణ్ సత్తాని ప్రపంచం మొత్తం చాటిన ఈ చిత్రం వీకెండ్లో కూడా అదే జోరును కొనసాగిస్తూ దాదాపుగా 150 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. అంతకు ముందు పవన్ కళ్యాణ్పై 100 కోట్ల రూపాయల షేర్ సినిమా లేదని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేసేవారు. అలాంటి వాళ్లకు మొదటి రోజే 90 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి వీకెండ్లోనే 150 కోట్ల షేర్ మార్కును అందుకొని ఎందుకు అందరూ తనని ఓపెనింగ్ కింగ్ అని పిలుస్తారో చెప్పకనే చెప్పాడు పవన్ కళ్యాణ్. భారీ వీకెండ్ తర్వాత ఏ సినిమా అయినా డౌన్ అవుతుందని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ చిత్రం వీకెండ్ తర్వాత కూడా డౌన్ అవ్వలేదు. అద్భుతమైన హోల్డ్ని చూపిస్తూ 5వ రోజున 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. అయితే ఎన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాబోతుంది, ఎన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్కు కష్టంగా ఉంది, ఏ ఏ ఏరియాల్లో లాభాలు వస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నైజాం ఏరియా గురించి చూద్దాం. నైజాం ఏరియాలో దిల్ రాజు ఈ సినిమాను 54 కోట్లకు కొనుగోలు చేశాడు. మరి 5 రోజుల్లో ఈ సినిమాకు 46 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ ఏరియాలో 8 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ సినిమా. ఇక రాయలసీమలో ఈ సినిమాను నిర్మాత నాగవంశీ ఈ సినిమాను 22 కోట్లకు కొనుగోలు చేశాడు. 5 రోజుల్లో ఇక్కడ ఈ సినిమాకు 12 కోట్ల 80 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 9 కోట్ల 20 లక్షల షేర్ వసూళ్లైతే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్కి కష్టంగా తెలుస్తుంది. చూడాలి మరి రాయలసీమ ఏరియాలో ఏం జరగబోతుందనేది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ఈ సినిమాను బయ్యర్స్ 20 కోట్లకు కొనుగోలు చేశారు. 5 రోజుల్లో ఇక్కడ 14 కోట్ల 60 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఈ సినిమా ఇక్కడ 5 కోట్ల 40 లక్షల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. ఇక తూర్పుగోదావరిలో ఈ సినిమా బయ్యర్స్ 12 కోట్లకు కొనుగోలు చేస్తే 5 రోజుల్లో ఈ సినిమాకు ఇక్కడ 12 కోట్ల 50 లక్షల షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ బయ్యర్స్ 50 లక్షల లాభాలతో ఉన్నారు. ఇక పశ్చిమ గోదావరిలో చూస్తే బయ్యర్స్ ఈ సినిమాను 9 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సినిమా ఇక్కడ 5 రోజుల్లో 8 కోట్ల 50 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 50 లక్షల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ ఏరియాలో ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. ఇక గుంటూరు జిల్లాలో బయ్యర్స్ ఈ సినిమాను 12 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేస్తే ఇక్కడ 5 రోజుల్లో ఈ సినిమా 11 కోట్ల 70 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కావడానికి ఇక్కడ 80 లక్షల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక్కడ ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాను బయ్యర్స్ 9.5 కోట్లకు కొనుగోలు చేస్తే 5 రోజుల్లో ఈ సినిమాకి ఇక్కడ 9 కోట్ల 70 లక్షల షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయింది. 20 లక్షల రూపాయలతో లాభాలతో ఉన్నారు బయ్యర్స్ ఇక్కడ. ఇక నెల్లూరులో చూస్తే నెల్లూరులో ఈ సినిమాను బయ్యర్స్ 6 కోట్లకు కొనుగోలు చేశారు. 5 రోజుల్లో ఈ సినిమాకు 4 కోట్ల 70 లక్షల షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ ఇంకా 1,30 లక్షల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక్కడ కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. ఓవరాల్గా ఈ సినిమాకు 5 రోజుల్లో 46 కోట్ల షేర్ వసూళ్లు తెలంగాణలో వస్తే ఏపీలో 72 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలంగాణ కంటే ఏపీలో ఈ సినిమాకు 26 కోట్ల షేర్ వసూళ్లు ఎక్కువగా వచ్చాయి. అయితే ఓజీ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో 175 కోట్లకు బయ్యర్స్ కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 120 కోట్ల షేరు వసూళ్లు వచ్చాయి. తెలంగాణలో 10 కోట్లు, ఆంధ్రలో 15 కోట్లు వసూలు చేస్తే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా అన్ని ఏరియాలు కలుపుకొని 10 కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేస్తే 5 రోజుల్లో ఇక్కడ 10 కోట్ల 50 లక్షల షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ కూడా లాభాలు పొందుతుంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాను 17.5 కోట్లకు కొనుగోలు చేసి 5 రోజుల్లో ఇక్కడ ఈ సినిమాకు 36 కోట్ల షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ 19 కోట్లకు పైగా లాభాలతో రన్ అవుతుంది. భారీగా లాభాలు పొందుతుంది ఓవర్సీస్లో. ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా
173.5 కోట్లకు కొనుగోలు చేస్తే బయ్యర్స్ ఇప్పటి వరకు 156 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 17 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తోంది.